నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ 2 సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న అఖండ 2 సినిమా ఈసారి పాన్ ఇండియా లెవెల్లో తాండవం చూపించేలా ప్లాన్ చేస్తున్నారు. అఖండ సినిమా కేవలం తెలుగు వర్షన్ మాత్రమే రిలీజ్ కాగా ఆ సినిమా హిందీ డబ్బింగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈసారి అఖండ 2 సినిమాను డైరెక్ట్గా హిందీలో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను కూడా అఖండ 2 సినిమా ప్లానింగ్ని నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే అఖండ 2 సినిమాను అసలైతే దసరా కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే షూటింగ్ షెడ్యూల్ చేసుకున్నారు. అయితే అఖండ 2 సినిమా ఇప్పుడు దసరాకి రావడం కష్టమే అని అంటున్నారు. సినిమా దసరా కల్లా పూర్తి చేయడం కష్టమన్నట్లుగా తెలుస్తోంది. అఖండ 2 సినిమాను సీజీ వర్క్ కూడా బాగానే ప్లాన్ చేస్తున్నారు. విఎఫ్ఎక్స్ వర్క్ని పర్ఫెక్ట్గా వచ్చేలా చూస్తున్నారట. అందుకే సినిమా రిలీజ్ డేట్ లేట్ అయినా పర్వాలేదని ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలో దసరా అనుకున్న సినిమా కాస్త ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో లేదా క్రిస్మస్కి రిలీజ్ అనుకుంటున్నారని తెలుస్తోంది. అఖండ సినిమా కోసం డిసెంబర్లోనే రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యింది. ఆ సెంటిమెంట్ ప్రకారంగా కూడా డిసెంబర్లోనే అఖండ 2 తాండవం రిలీజ్ అనుకుంటున్నారట. ఈ మధ్య వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు బాలకృష్ణ. అయితే అఖండ 2 సినిమా విషయంలో మరోసారి తన ఉగ్ర రూపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. సినిమా కంటెంట్ పరంగా కూడా బాగా వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. సో బోయపాటి బాలయ్య ఈసారి పాన్ ఇండియా లెవెల్లో మాస్ విధ్వంసాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. అఖండ 2 హిందీ ఆడియన్స్కి ఎక్కితే మాత్రం సినిమా సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంది. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేనితో చేసే సినిమాని కూడా బాలయ్య పాన్ ఇండియా బొమ్మగా తీర్చిదిద్దేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా బాలకృష్ణ అఖండ 2తో పాన్ ఇండియా లెక్క తేల్చబోతున్నారు. ఆ తర్వాత ఆయన కూడా సినిమా అంటే నేషనల్ వైడ్ రిలీజ్ అనేలా ఉన్నారనిపిస్తోంది.